श्रीगुरुभ्यो नमः। श्रीपाद श्रीवल्लभाय नमः। दत्तात्रेय परब्रह्मण्यै नमः। श्रीकृष्ण परब्रह्मण्यै नमः। ओम श्री विघ्नेश्वराय नमः। श्री गुरुदेव दत्ताय नमः। श्री सरस्वत्यै नमः। శ్రీ గురు చరిత్ర సప్తాహ పారాయణము రెండవ రోజు 16వ అధ్యాయము. గురు సేవా మహిమ. సత్శిష్యుడు నామధారకుడు వినయావనతుడై, స్వామి, గురుచరిత్ర ఇటుపైన ఏమున్నదో చెప్పుడు. శిష్యులు ఎవరెవరు యాత్రలకు వెడలిరి, గురుసేవార్థముండిపోయిన వారెవరు, ముందు కథ చెప్పవేడుకొందెను అని అడుగగా సిద్ధుడిట్లనెను. నామధారక, కురుచర్చలు మొదలైనవి లేనందున నా చిత్తము మాయానిద్రితమై ఉన్నది. నీ ప్రశ్నతో జాగరూకమై నా చిత్తమునకు సుఖము లభించినది. నీవు నా ప్రాణసకుడవు. నీవు కలిసినందున ఆది నుండి శ్రీగురు చరిత్ర నా స్మృతికి వచ్చుచున్నది. సంసార తాపమున అలసి కష్టపడుచున్న నేను నీ వలన గురుచరిత్ర అనడి అమృత సాగరమునందు నిమగ్నుడనై శాంతి పొందితిని. నీవిప్పుడు నాకు ఉపకారము చేసినందున మిక్కిలి సంతుష్టుడనైతిని. నీ కులము ఆనందించును. నీవు పుత్ర పౌత్రాదులతో ఆనందింతువు. నీ గృహమున దైన్యము కలగదు. గురువానుగ్రహము వలన నీవు లోకమునందు మాన్యుడవయ్యెదవు. సంశయింపక నా చేయి పట్టుకొనుము, నీకు సర్వ సంపదలు కలుగును. నీ గురు చరితమున సవిస్తారముగా చెప్పెదను. శ్రీ గురువు వైద్యేశ్వరుల సన్నిధి యందు అప్రకాశుడై ఉండెను. గురువాజ్ఞ పొంది శిష్యులు తీర్థాటమునకు వెళ్ళిరి. నేనప్పుడు నిత్యము గురుపాద సేవాపరాడునై యుండిపోయితిని. 1 సంవత్సరము సద్గురువు వైద్యనాథమున రహస్యముగా ఉండిరి. అచ్చటనే ఆరోగ్య భవానీ మాత ఉన్నది. ఆ స్థానము సుమనోహరము. అచ్చట ఉండగా ఒక బ్రాహ్మణుడు వచ్చి సద్గురువులకు భక్తితో ప్రణమిల్లెను. పాదములపై శిరసును ఉంచి అతడు స్తుతించుచు, అజ్ఞానములో నిమగ్నుడైన నన్ను తరింపజేయము. బహుదినములు తపస్సు చేసి తిని ఇప్పటికి నా మనసు స్థిరము కాలేదు. నాకేమీ తెలియటలేదు. తన్మార్గము కానరాదు. జ్ఞానము లేని తపస్సు వ్యర్థమే కదా. తమ దర్శనముచే ఇప్పుడు నా మనసు సంతసించినది. గురుసేవ బహుకాలము చేయకపోవుట చేతనో మరే కారణముననో ఇప్పుడు నా మనసు స్థిరముగా నుండుటలేదు. నీవు విశ్వతారకుడవు, నాకు ఉపదేశింపుము. నీ ఉపదేశముచే నాకు జ్ఞానోదయమగును అని ప్రార్థింపగా శ్రీ గురువు చిరునవ్వుతో, ఓ ముని, గురువు లేనిదే నీవెట్లు తపము చేసితివయ్యా అని అడిగెను. అంతట బ్రాహ్మణుడు కన్నీరు కార్చుచు, స్వామి, గురునాథ, నా గురువొకడు కలడు. అతడు శీఘ్రకోపి, మిక్కిలి నిష్ఠూరములాడును. నన్ను దుష్కరమైన సేవ చేయుమని పీడించెను. వేదశాస్త్ర తర్క వ్యాకరణ భాష్యాదులు ఏమీయూ చెప్పలేదు. కేవలము సేవయే చేయుమనెను. అందుచే నా మనస్సునకు స్థిరత కలుగలేదు. నా మీద కోపించెను. ఆ నిష్ఠూరములాడు గురువును విడిచిపెట్టి వచ్చి తిని అని పలుకగా బ్రాహ్మణునితో గురుమూర్తి ఇట్లనెను. ఓహో బ్రాహ్మణ, నీవు ఆత్మఘాతకుడు వైతివి. మూఢుడొకడు దేవాలయమున మల విసర్జన చేయుచుండగా చూచిన మరియొకడు వానిని నిందించెను. అప్పుడా మూఢుడు, నా అదృష్టమింతే అనెను. అట్లే నీవును ముక్కు చెవులు కోసుకుని ముందునకు పోవుచుంటివి. అదేమని అడిగిన వానిని నిందించుచుండివి. నీ అవగుణములను తెలుసుకొనక జ్ఞానమెట్లు నీకు లభించును? ఆ పైన గురువును నిందించి దుర్బుద్ధివై గురుద్రోహి వైతివి. సమీపమందు గల గృహమును విడిచి అరణ్యమున ఎలా కోరుచుంటివి? కామధేనువు వంటి గురువును విడిచి పరుగులేలా? నీ ముఖమున నీ గురుదోషములను నీవే పలుకుచుంటివి. ఇంక నీకు మనస్థైర్యం ఎట్లు కలుగును? జ్ఞానలాభం ఎట్లు అగును? గురుద్రోహికి ఇహపర లోకములందు సుఖము లేదు. అజ్ఞానాంధకారమందున్న వానికి జ్ఞానమెట్లు లభించును? గురుసేవా పద్ధతి తెలిసిన వానికే వేదాదులు తెలియను. సద్గురువు సంతుష్టుడైనచో సర్వజ్ఞతను చేకూరును. సద్గురువును సంతోషపరచిన వానికే అష్టసిద్ధులు వశములగును. క్షణమాత్రమున వేద శాస్త్రాధికము సర్వము సులభమగును అనిన గురు వచనములు విని శ్రీ గురు పాదములపై శీర్షము నుంచి వినీతుడై గురు దృష్టి వలన అశుభములు పోగా దీన వచనములను ఇట్లు ఆ బ్రాహ్మణుడు పలికెను. జ్ఞానసాగర, జయము జయము. నిర్గుణుడవు నీవు. దుర్బుద్ధినగు నన్ను ఉద్ధరింపుము. మాయాజాలము కప్పిన నేను సద్గురు స్వరూపమును గుర్తింపజాలను. నా యందు దయచూపిననే జ్ఞానిని కాగలను. మొదట గురువు నెట్లు తెలుసుకొనవలను. గురు సేవావిధి ఎట్టిది? గురుమూర్తి, విశ్వవంద్య, సర్వము వెల్లడింపుము. నా మనస్సు స్థిరమై శ్రీగురుగతి నెట్లు తెలుసుకొందును. ఈ ఉపకారము చేయమని శ్రీగురువు పాదములను పట్టుకొనెను.
అంతటా గురునాథుడు సంతసించి గురు సేవావిధి ఇట్లు తెలిపెను. ఓయి జననియు జనకుడును హితకర్తయు ఉపదేశము పరమ గురువులు. గురువు బ్రహ్మ విష్ణు శివస్వరూపుడనుటలో సంశయము లేదు. మనస్సును సావధానముగా చేసి యత్నముతో గురుసేవ చేయవలను. దీనికై ఒక కథను చెప్పెదను, వినుము. భారతమందలి ఆది పర్వములో గురుసేవ విశేషముగా చెప్పబడినది. ద్వాపరమున దౌమ్యుడను విప్రర్షి కలడు. అతడు మహాబుద్ధిమంతుడు. వానికడ 3 శిష్యులు వేదాభ్యాస పరాయణులై ఉండిరి. మొదటివాడు అరుణుడను పాంచాలుడు, రెండవవాడు బైదుడు, మూడవవాడు ఉపమన్యువు. ముగ్గురును గురుసేవా పరాయణులే. శిష్యుని సేవ స్వీకరించి అంతఃకరణ శుద్ధికై పరీక్ష నిర్వహించి వాని ఆత్మయందు దృఢమైన భక్తి నెలకొన్నదని తెలుసుకొని ఆ తరువాత సర్వాభీష్టములను నెరవేర్పగలరు. అట్లు గురువులు శిష్యుని అనుగ్రహించుట ప్రాచీన సంప్రదాయము. అట్లే మునిశ్రేష్ఠుడైన ధౌమ్యుడు అరుణుడను శిష్యునొకప్పుడు పిలిచి, అరుణ, నీవు త్వరగా పోయి పొలము పూర్తిగా నిండునంత వరకు చెరువు నీరు పెట్టిరమ్ము. పొలములో శాలిధాన్యము వేసి తిని ప్రయత్నముతో నీరు పెట్టినచో సన్యము పాడగును అని గురువు ఆనతీయగానే శిష్యుడు చేను చేరి చెరువు నుండి చేను వరకు కాలవ త్రవ్వెను. అట్లు చెరువు నుండి పంట చేలకు నీరు వచ్చుటకు ఏర్పాటు చేసెను. కాని ఆ ప్రవాహము వేగముతో వచ్చుచు కాలవగట్టు తెంచుకొని ప్రక్కకు పోవ మొదలెడెను. పొలము కొంచెము ఎత్తుగా నుండుటచే ఆ నీరు చేనులోకి మళ్ళుటలేదు. పొలములోనికి నీరెంత ప్రయత్నించినను రాకపోవటచే ఆ శిష్యుడు గురువును కోపగించునని తలచి ఏమి చేయవలనా అని చింతించి కొన్ని బండరాళ్లు తెచ్చి గట్టు కట్టబోయెను. రాళ్లను వదిలిపెట్టి ప్రవాహము ఇంకొక మార్గము పట్టెను. ఆ నీటి నాపి పొలములోనికి మళ్లించుటకే అతడు పెక్కు ప్రయత్నములు చేసెను. అయ్యా శ్రీహరి, నేనేమి చేయను అని శిష్యుడు మనసున ఆలోచన చేసి నీరు చేనులోకి రాకున్నచో ప్రాణములు విడిచిపెట్టెదనని నిశ్చయించుకొని శ్రీగురువుని ఆత్మలో ధ్యానము చేయుచు మరి ఒక ప్రయత్నము లేకపోవటచే ప్రవాహము మళ్లించుటకు రాళ్లు పనిచేయనందున నా శరీరమునే అచట ఉంచినచో ప్రవాహ క్షేత్రము చేరగలదని భావించి జలమధ్యమున తన శరీరము నుంచి కాలవగట్టును గట్టిపరిచెను. తక్షణము ప్రవాహము వేగముగా క్షేత్రమున ప్రవేశించెను. ఆ శిష్యుడు తానే అడ్డుగా పరుండుటచే ప్రవాహము చక్కగా చేనిలోనికి వచ్చుచుండెను. శిష్యుడట్లు జల నిమగ్నుడయును గురుకార్యమందాత్మ అర్పించిన వాడై ఉండగా దౌమ్య మహర్షి క్షేత్రమునకు వచ్చెను. చేను నీటితో తడిసియుండుట చూసి చాలినంత నీరు చేనిలోకి వచ్చినందున సంతసించెను. సూర్యాస్తమయ్యను. శిష్యుడింకనూ రాలేదు. దుఃఖితుడైన గురువు ధౌమ్యుడు వానినప్పుడు వెదుక మొదలెడెను. అటునిటు వెదికియున్నను శిష్యుడు కానరాలేదు. జలము చేనులోకి పారించుటకై అలసట చెందిన వానిని వ్యాఘ్రము తినివేయలేదు కదా అని అనుకొనుచు, ఓయి శిష్య, మిత్రుడా అని చైశ్వర్యముతో పిలిచి ఆ గురువు ప్రేమ విహ్వలుడై దీనముగా కేకలు వేయసాగెను. ఆ పిలుపు శిష్యుని చెవులకు సోకి అతడు మెల్లగా ప్రయత్నము చేసి లేవనెగ్గెను. లేచిన వెంటనే వాడు గురుపాదములకు నమస్కరించి భక్తితో నిల్చెను. గురువంతయు విని వానిని కౌగలించుకొని వరమీయగోరుచు, నీవు నా శిష్య బృందమందు శిరోమణివి, నీవిప్పుడే వేదశాస్త్ర వ్యాకరణవేత్తవు కమ్ము అని గురువు పలికినంతనే అతడు భక్తి సంయుక్తుడై గురు పాదముల వాయబడెను. కృపానిధి అయిన దౌమ్యముని, నాయనా, నీవు మీ ఇంటికి వెడలుము, నీకు తగిన భార్యను వివాహమాడి కృతార్థుడవగుము అనుచు వానిని ఇంటికి బయలుదేరదీసెను. అరుణుడను శిష్యుడట్లు గురువాజ్ఞ పాటించి ఇంటికి వెడలి విద్యావేత్త అయి సుఖముగా ఉండెను. ఇంక ధౌముని దగ్గర 2 శిష్యులు మిగిలిరి. వారిలో బైదుని అంతఃకరణము తెలియగోరి పిలిచి, పుత్ర, చేనికి పోయి అహోరాత్రములు చేనును జాగ్రత్తగా కాపాడుము, పంటను కాపాడి ధాన్యమునంతను ఇంటికి కొనిరమ్ము అని ఆదేశించెను. బైదుడు సంతోషముతో పొలమునకు పోయెను. చేను పండు వరకు రాత్రింబవళ్ళు కష్టపడి పంటను కాపాడెను. ధాన్యరాశిని తయారు చేసి శ్రీగురుని సన్నిధికి వచ్చి గురువుతో క్షేత్రమున ధాన్యరాశిని కావించి తిని ఇంక గృహమునకు తెచ్చుటకు నాకు అనుమతింపుడని విన్నవించెను. అంతట గురువు, శిష్య శిరోమణి, కష్టించి పనిచేసితివి, ఇంక ధాన్యమును ఇంటికి తెమ్ము అని ఒక పోతుగల బండిని ఇచ్చెను. ముందుగా వెళ్లి శీఘ్రముగా ధాన్యము తెమ్మని చెప్పెను. బైదుడు బండికొక మహిషమే ఉండుట చూసి కాడి ఒకవైపున దానిని కట్టి రెండొక వైపు తానే కాడి పట్టుకుని 24 మణుగుల బరువున్న ధాన్యమును బండిలో నింపి
బండిని వేగముగా లాగుచూ వచ్చుచుండెను. ఆ మహిషము బైదునకు తోడుగా బండిని లాగజాలకపోయెను. వెంటనే వాడు కాడిత్రాటిని కంఠమునకు బిగించుకొని బండిలాగగా వానికి తోడుగా మహిషము బండిని శీఘ్రముగా లాగగలిగెను. దారిలో ఆ మహిషము ఆ బండిని లాగజాలక ఒక గోతిలో పడిపోయెను. దున్నపోతు గోతి బురదలో దిగబడగా వాడు చింతించి కాడి పలుపు పోతు నుండి తీసి కాడినంతను తానే మోయుటకు ప్రయత్నించెను. అట్లు బలమునంతా ఉపయోగించి లాగుచుండగా బరువు వలన వాడు కొంతసేపటికి మూర్ఛపోయెను. అంతలో దౌమ్యుడటకు వచ్చి శిష్యుని చూసి కష్టము కనుగొని దయతో వాని కష్టమును తొలగించి వానిని కౌగిలించుకుని ప్రసన్నుడై, శిష్య, నీవు వేదశాస్త్రవేత్తవు కమ్ము అని వరమిచ్చెను. ఆ వరదానముచే బైదుడు తక్షణమే సర్వ విద్యా ప్రవీణుడయ్యెను. తరువాత దౌమ్యుని సెలవు పొంది బైదుడింటికి పోయి ప్రఖ్యాతుడయ్యెను. మూడవ వాడు ఉపమన్యుడు. ఆ శిష్యుడును గురుసేవా పరాయణుడే. నిత్యం అతడు గురువునకు పెక్కు శుశ్రూషలు చేయుచుండెను. కాని అతనికి ఆహారము ఎక్కువ కావలసి అన్నందున విద్యాభ్యాసమున వానికి స్థిరత కలుగలేదు. అది ఆలోచించి దౌమ్యుడొక ఉపాయము చేపట్టెను. ఒకమారు ఆ మహర్షి ఉపమన్యుని పిలిచి, వత్స, ఉపమన్య, గోవులను అరణ్యమునకు తీసుకుని పోయి వాటిని మేపుచుండుము. ప్రతిదినము నీవిట్లు చేయవలెనని ఆదేశింపగా అతడు చిత్తమని గోవులను వనమునకు దినము దినము తీసుకొని పోవచ్చు వానిని మేపుచుండెను. కాని వానికి ఆకలి వేసినంతనే అతడు గోవులనింటికి మళ్లించి వచ్చుచుండెను. అంతట గురువు కోపించి, గోవులను త్వరగా మళ్లించెదవేళ, సూర్యుడు అస్తమించు వరకు మేపుచుండుమనెను. అట్లే అని అడవికి గోవులను తోలుకొని పోయి అచట వానికి ఆకలి వేయగా గురువును ధ్యానించెను. ఒక నది కానరాగా అందు స్నానము చేసి సంధ్య వార్చి ఆ సమీపమందు కొన్ని బ్రాహ్మణ గృహములుండుట చూసి భిక్షమెత్తి మాధుకర అన్నము భక్షించి సావధానుడై గోవులను మేపెను. ఇట్లు ప్రతిదినము చేయుచు రాత్రి అయిన తరువాత గోవులను ఇంటికి తీసుకొని వచ్చుచుండెను. అతడు రాత్రి ఇంటికి వచ్చినప్పటికీ ఆకలితో నకనకలాడకయుండుట చూసి గురువు, శిష్య, నీవు వనవాసమున ఉపవసించుచుంటివి కదా, నీ శరీరము వాడలేదు, కారణమేమి అని ప్రశ్నించెను. ఉపమన్యువు, స్వామి, నేను విప్రగృహమున మాధుకరము చేసి గోవులను మేపుచుంటినని ప్రత్యుత్తరమిచ్చెను. గురువు, ఓరి, నాకు నివేదింపక నీవే తినుచుంటివా? ప్రతిదినము భిక్షనంచిన తరువాత నాకు సమర్పించి గోవులను మేపి మునిమాపు వేళ ఇంటికి రావయలునని ఆదేశించెను. శిష్యుడు అట్లే అని సమ్మతించి మాధుకరము గురువునకు నివేదించుచుండెను. ఏనాడును గురుగృహమునందు మాధుకరాన్నము మిగిలి ఉండటలేదు. అందుచే అతడు మరలా భిక్షమునెత్తి భుజించి శిష్యుడు గోవులను మేపుచుండెను. 2 మారులు భిక్షమెత్తి మొదటి మారు తెచ్చిన అన్నము గురువునకిచ్చి రెండవ మారు తాను ఉపయోగించుచు ప్రతిదినము ఇట్లు కాలక్షేపము చేయుచుండెను. ఇట్లు కొంతకాలం గడుచుసరికి వాని శరీరము స్థూలమై వాడు బలిష్టముగానే ఉండెను. దయాళువైన గురువు స్వయముగా మరలా కారణమడిగెను. ఉపమన్యువు తన క్షున్నివారణకై విప్రగృహములందు ద్వివారము భిక్షమెత్తుచుంటెనెను. అంతట దౌమ్యముని క్రుద్ధుడై, ఓరి, రెండవ మారు తెచ్చిన భిక్షను కూడా నాకే ఇమ్మని ఆదేశించెను. శిష్యుడు అట్లే 2 పర్యాయములు భిక్ష ఎత్తి మనఃక్లేశము చెందక గురువునకు సమర్పించి వనమున గోవులను మేపుచుండెను. ఆకలికి తాళజాలకుండి అతడొక మారు దూడలు తాగిన తర్వాత కూడా ఆవు పాలు స్రవించుట చూసెను. ఈ ఉచ్చిష్టమైన క్షీరము భూమిపై వ్యర్థమగుచున్నది, త్రాగవచ్చునని తలచి క్షుధితుడై పరుగెత్తి దోసిలి పట్టి ఆ ఉచ్చిష్ట క్షీరమును పట్టి త్రాగెను. ఇట్లా పాలు త్రాగుచు ప్రతిదినమును అతడు సోదరమును నింపుకొనుచుండెను. 2 మార్లు మాధుకారము నడిచి గురువున కొసగుచునే ఉండెను. అయినను ఉపమన్యువు బలహీనుడు కాకపోవట గుర్తించి గురువు, నీవెట్లు పుష్టి చెందియున్నావు అని ప్రశ్నించెను. ఉచ్చిష్ట క్షీరపాన వృత్తాంతమును అతడు విన్నవించెను. అంతట గురువు, ఉచ్చిష్టపానమున బహుదోషములున్నవని, కావున నీ ఇట్లు త్రాగవలదని అట్లు గురువు నివారింపగా ఉపమన్యువు నిరాహారుడై క్షుధార్తుడై మరునాడు వనమునకు పోయి ఇప్పుడు నేనేమి చేయవలను అని చింతాన్వితుడై గోవులను మేపుచుండగా తెగిన జిల్లేడాకుల నుండి పాలు కారుట చూసెను. ఆ పాలు ఉచ్చిష్టములు కావు కదా, కాబట్టి ఆకుదొన్నలో ఆ పాలు పట్టి త్రాగెదనని తలచి జిల్లేడాకులను దొన్నగా చేసి అందులో పడిన పాలు ఆ మూఢబుద్ధి తాగునంతలో వాని కన్నులలో ఆ పాలు పడెను. వెంటనే వాని నేత్రద్వయము నష్టమై అటునిటు తిరగసాగెను. గోవులెటిపోయినో వానికి తెలియరాలేదు. అతడు చింతాగ్రస్తుడై చూపు పోగొట్టుకున్నవాడై గోధనమును వెదుక బయలుదేరి కండ్లు కానక ఒక బావిలో పడెను.
కోపమందు పడిన ఉపమన్యువు గోవులు ఈసరికి ఇంటికి పోయి ఉండును, గురువు నన్ను నిందించును అని తలచుచుండగానే సూర్యుడు అస్తంగతుడయ్యను. శిష్యుడు ఇంకనూ రాలేదేమని చింతించుచు దౌమ్య మహర్షి వనమునకు పోయి అచట గోధనమును చూసి శిష్యుడు కానరాక దుఃఖార్తుడై ఉపమన్యుని గట్టిగా పిలిచెను. ఆ ధ్వని విన్న శిష్యుడు ప్రత్యుత్తరం ఇచ్చెను. కృపాలమైన గురువు ధ్వనిని అనుసరించి శిష్యుడున్న తావు చేరెను. దౌమ్యుడు బావు దగ్గరికి చేరి జరిగిన వృత్తాంతము తెలుసుకొని మిక్కిలి దయతో అశ్విని దేవతలను గూర్చి జపము చేయమని ఆదేశించెను. అంతటా ఉపమన్యువు అశ్విని దేవతలను ప్రార్థింపగా వారి మహిమ వలన దృష్టి యథాప్రకారము రాగా అతడు గురు సముఖమును చేరెను. గురువు మహిమను పెక్కు విధముల స్తుతింపగా దౌమ్యుడు వాని సౌశీల్యమునకు సంతుష్టుడై శిష్యశిఖామణి నీ భక్తికి మెచ్చితిననుచు వాని మస్తకమున హస్తమునుంచెను. తక్షణమే ఉపమన్యువు వేదశాస్త్ర నిపుణుడయ్యను. శిష్య, యథాసుఖముగా నీ ఇల్లు చేరి సమానురాలైన భార్యను స్వీకరించి భూమిలో సుఖముగా నుండుము. నీ కీర్తి నల్గడల వ్యాపించి నీ వంటి వారు నీకు శిష్యులయ్యెదరు. వారిలో ఉదంతకుడను వాడు ప్రఖ్యాతుడగును. అశేష నాగములను అతడు జయించి నీ దక్షిణకై కుండలములను తెచ్చి ఇచ్చును. జనమేజయుని సర్పయాగమున సర్పహోమమును చేయించి పన్నగములను నశింపచేయును అని గురువగు దౌమ్య మహర్షి ఉపమన్యుని ఆశీర్వదించి పంపగా అతడు ఇంటికి పోయి సుఖముగా ఉండెను. ఉపమన్యుని శిష్యుడు ఉదంతకుడు గురు కృపా సామర్థ్యమున ఇంద్రసహితుడైన తక్షకును రప్పించెను. గురుద్రోహికి ఇహపరములందు సుఖము లేదు. గురుద్రోహి పాపము వలన శిష్యుడు కుంభీపాకమున పడును. గురువు సంతసించిన సాధింపజాలనిదేమీయూ లేదు. గురువు సంతుష్టుడైనచో క్షణములో వేదశాస్త్రాదులు లభించును. ఇది తెలియక నీవు అజ్ఞానముతో భ్రమించుచున్నావు. ఇప్పుడైనను గురువు సమీపమునకు పొమ్ము. నీ గురువే నిన్ను తరింపచేయను. నీ గురువు సంతసించినచో మంత్రసిద్ధి శీఘ్రముగా అగును. నీ మనసున ఇట్లు నిశ్చయించుకుని నీ గురువు వద్దకు త్వరగా పొమ్ము అని శ్రీ గురువు ఆజ్ఞాపించెను. అంతటా ఆ బ్రాహ్మణుడు వివేకవంతుడై శ్రీగురు పాదముల పడి వినయముతో గురుమూర్తి జయము జయము, నీవే పరార్థమునకు సాధనము. కృపతో ఈ తత్వబోధ నాకు ప్రసాదించితివి. నిజముగా నేను గురుద్రోహిని. నా అపరాధములు అపరిమితములు. నా గురువు మనస్సును కష్టపెట్టి ఉంటిని. అతడు నా ఎందెట్లు ప్రసన్నుడగునో సెలవిండు. స్వర్ణాదాధిపతులు పగిలినచో వెనుకటి వలె అతకవచ్చును, కానీ ముత్యము పగిలినచో అతుకబడదు. అట్లే నా గురువు అంతఃకరణము విడిపోయినది, అది ఐక్యము కాదు. ఈ గురుద్రోహి శరీరము జీవనోపయుక్తము కాదు. గురుకార్యమునకై నా ప్రాణములను త్యజించుదును అని శ్రీ గురువుతో పలికి పశ్చాత్తప్తుడై ప్రాణత్యాగమునకు సిద్ధపడెను. పశ్చాత్తాపముతో బ్రాహ్మణుని మనస్సున కల్పంశము నశించినది. పశ్చాత్తప్తునకు జన్మశతములో సంచితములైన పాపములు శీఘ్రముగా నశించును. ఇట్లు విరక్తుడైన ద్విజుడు తన శరీర త్యాగమునకు సిద్ధపడినట్లు తెలుసుకొని శ్రీ గురువు వానిని పిలిచి, విప్ర, ఈ చింత విడువుము. నీ దురితజాలము సర్వమును తొలగినది. నీకిప్పుడు వైరాగ్యము కలిగినది. కావున నీ గురువును సావధానముగా స్మరింపుము అని ఆనతిచ్చెను. వెంటనే ఆ విప్రుడు, స్వామి, నీవు త్రిమూర్తుల అవతారము. జగద్గురు, నీవే భవతారకుడవు. సర్వ విధములా నీ కృపయున్నచో పాతకం ఎక్కడ నిలుచును అని శ్రీ గురువును భక్తితో స్తుతించి వడలు పులకినెత్తిన వాడై కన్నీరు నిండగా నిర్మలమైన మనస్సుతో గురు పాదములందు శిరముంచి వినతుడై సకరుణముగా గురువు తరింపజేయమనుచు మరలా మరలా సాష్టాంగముగా ప్రణమిల్లెను. తక్షణమే గురు కృప వలన ఆ ద్విజుడు వేద శాస్త్రాశేష విద్యా నిపుణుడై తరించెను. చంద్రమౌళి ప్రసన్నుడైనచో దైవము దుర్లభమెట్లగును. శ్రీ గురుపాద స్పర్శ వలన ఆ విప్రుడు జ్ఞాని అయ్యెను. అతడు ఆనందించెను. అంతటా శ్రీ గురుమూర్తి వానిని చూసి, పోయి నా మాట నమ్మి నీ గురు సన్నిధి చేరుము. నీ రాకతో అతడు సంతసించును. నీవు అతనికి నమస్కరించినచో ఇంకనూ సంతుష్టుడగును. అతడే నేనని తెలియము, సంశయింపకము అని పలికి విప్రుని వీడికొలిపెను. ఆ బ్రాహ్మణుడు అట్లే తన గురు సన్నిధి చేరి ముక్తుడయ్యెను. పిమ్మట శ్రీ గురువు కృష్ణానదీ తటమున పర్యటించుచు బిల్లవాటి అను గ్రామమునందు గల భువనేశ్వరిని చేరెను. కృష్ణవేణి పడమటి తీరమున స్వచ్ఛమైన నీరును ఔదుంబర వృక్షమును కలవు. ఆ వృక్షమూలమునందు శ్రీగురు ఉండెను. ఆ తావున సర్వసిద్ధులను కలవు. ఆ ప్రదేశము యొక్క మహిమ వినుట వలన మోక్షము లభించును. ఇది శ్రీ గురుచరిత్ర పరమకథాకల్పతరౌ శ్రీ నృసింహ సరస్వతోపాఖ్యానే జ్ఞానకాండే సిద్ధనామధారక సంవాదే గురుద్రోహిణో విప్రస్య
పశ్చాత్తాపానుగ్రహో నామ షోడశోధ్యాయः సమాప్తः. శ్రీ గురు చరిత్ర సప్తాహ పారాయణం రెండో రోజు 16వ అధ్యాయం సమాప్తం.